అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన మీమర్స్కి, మిగతా వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఫస్ట్లీ ట్రైలర్ చూసుంటారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. May 17th ఆహాలో మీ ముందుకు వస్తుందండి. అండ్ యాక్చువల్లీ సినిమా గురించి చెప్పడం కంటే టీజర్ ట్రైలర్ చెప్తుంది. బట్ ఐ వాంట్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ one of my team అనమాట. సో ఫస్ట్లీ లెట్ మీ స్టార్ట్ ఆఫ్ విత్ వెంకీ. ఎందుకంటే వెంకీ స్క్రిప్ట్ రాయడం వల్లే ఇది మెటీరియలైజ్ అయింది. వెంకీ ఫస్ట్ స్క్రిప్ట్ రాసినప్పుడు నేను ఒక సినిమా రాశాను, v.va.aham అన్నాడు అనమాట. ఏంటిది అంటే వివాహం రా v.va.aham అన్నాడు. దాన్ని లేటర్ ఆన్ వి మెటీరియలైజ్డ్ ఇట్ టు విద్యావాసులహం. థ్యాంక్ యూ వెంకీ ఫర్ రైటింగ్ అమేజింగ్ స్క్రిప్ట్. అండ్ సెకండ్ నేను కలిసింది కళ్యాణ్ సార్ని. సార్ నా దగ్గర ఒక సినిమా ఉంది, ఒక మంచి ట్యూన్స్, ఈవెన్ బిఫోర్ ప్రొడ్యూసర్ గారు కంటే ముందు కూడా నేను కళ్యాణ్ సార్ని కలిశాను. రైట్ బిఫోర్ స్క్రిప్ట్ చేస్తున్నప్పుడే నాకు ఆయన 3 ట్యూన్స్ ఇచ్చారు. దాని తర్వాత అఖిల్ మా డిఓపి, సో అతను కలిశాను. డిఓపి త్రూ మహేష్ గారిని కలిశాను. థ్యాంక్స్ టు డిఓపి ఇక్కడ లేరు, ప్రాబబ్లీ స్టిల్ స్టక్ ఇన్ డిఏ అవుట్ చేస్తున్నట్టున్నాడు. హీ కుడెంట్ మేక్ ఇట్ టుడే. సత్య గారు మా ఎడిటర్, ఆయన కూడా ఈరోజు ఇక్కడ లేకపోయారు. బట్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ మై టీమ్. స్పెషల్ థ్యాంక్స్ టు కళ్యాణ్ మలిక్ సార్. ఎందుకంటే ఈ సినిమాలో ఎవరిని క్యాస్ట్ చేసుకుందాం అనుకున్నప్పుడు ఆల్రెడీ నేను వాసు రాహుల్కి యూఎస్ ఒక ట్రిప్ వెళ్తుంటే దాని ముందే కన్ఫర్మ్ చేసి అడ్వాన్స్ ఇచ్చేసాం. రిటర్న్ వచ్చేలోప్పటికి హీరోయిన్ రెడీ చేసి ఉంచుతామని అన్నాము, కానీ దొరకట్లేదు. ఆ టైంలో కళ్యాణ్ గారు అన్నారనమాట, శివాని బాగుంటుంది అని. సో లేటర్ ఆన్ ఐ మెట్ శివాని అండ్ వాళ్ళ ఇంట్లో నేను నారేషన్ ఇచ్చాను. ఐ థింక్ ప్రాబబ్లీ ఒక సిట్టింగ్లో నా అమ్మాయి ఓకే చెప్పేసింది. థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ దెమ్. అండ్ కమింగ్ టు మ్యూజిక్, ఈ సినిమాకి సోల్ అంతా మ్యూజికేనండి. కళ్యాణ్ మలిక్ సార్ మొత్తం 4 పాటలు, 4 రకమైన వైవిధ్యమైన పాటలు. మై ఫేవరెట్ సాంగ్ ఈజ్, మీరు ఆల్రెడీ ట్రైలర్లో కూడా చూసింటుంటారు, పెళ్లి తర్వాత పాట. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ రొమాంటిక్ సాంగ్స్ అండి. ఒక కృష్ణవంశీ గారు, మణిరత్నం గారి స్టైల్లో ఉంటుంది ఆ సాంగ్. అండ్ ఆ సాంగ్ తీస్తున్నంతసేపు నాకు డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి అని అంటే ఆయన ఇచ్చిన పాటే. థ్యాంక్స్ టు గీతా మాధురి గారు అండ్ హరిచరణ్ ఫర్ పుట్టింగ్ దేర్ సోల్ ఇన్ టు ద వోకల్స్. కిట్టు 2 పాటలు రాశాడు, కిట్టు విత్ సప్రగడ. అండ్ భాస్కర్ భట్ల గారు ఒక పాట రాశారు, మా సాంగ్. అండ్ లాస్ట్ సాంగ్ వచ్చేసి లక్ష్మీ గోపాల్ గారు అండ్ ఆదిత్య రాశారు. యా, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నేను సారీ కొంతమంది పేర్లు మర్చిపోతానని రాసుకున్నాను. ఐ హ్యావ్ టు రియలీ థ్యాంక్ దమ్. రైట్, ఫోకస్ పుల్లర్ ప్రకాష్ గారు సినిమాలో చాలా ర్యాక్ ఫోకస్ షాట్స్, చాలా యూనో అసలు 1.8లో షూట్ చేసినవి కూడా ఉన్నాయి. ఆయన చాలా బాగా, ఎస్పెషల్లీ 1 minute 40 seconds సీక్వెన్స్ అవుట్ చేసాం, చాలా బాగా ఆయన ఫోకస్ చేశారు. లైట్ ఆఫీసర్ చందు, హీరోయిన్ క్లోజప్స్ వచ్చింది అని అంటే అన్న ఒక 5 నిమిషాలు బ్రేక్ కావాలనేవాడు. ఎందుకనంటే 5 నిమిషాలు ఏం చేసాడో తెలియదు, కానీ సడన్గా సెట్ బ్రైట్ అయిపోయేది అనమాట. బ్యూటిఫుల్. అండ్ ఎస్పెషల్లీ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎక్కడున్నారు, అందరూ ఒక్కసారి స్టేజ్ మీద రావాలి. కో డైరెక్టర్ సిద్ధు అన్న, వినీత్ చీఫ్ ఏడి, నవీన్ అసిస్టెంట్ డైరెక్టర్, జేపీఎస్ పార్టీ ఇక్కడ లేడు, వచ్చి వెళ్ళిపోయినట్టున్నాడు, శ్రీకర్ రెడ్డి, ఇంకా గురు, దుర్గా, సాగర్, అందరూ రావాలి ఫాస్ట్గా. ఐ రియలీ థ్యాంక్ దెమ్ అ లాట్. ఎందుకంటే వాళ్ళు లేకుండా, అంటే సినిమా తీసేసి వెళ్ళిపోతాం కానీ ఎడిట్ నుంచి, డబ్బింగ్ నుంచి, డిఐ నుంచి, ఫాలో అప్లు 10 మందికి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కాల్ చేసి, మెసేజ్ చేసి సినిమా అవుట్లు ఇవ్వాలి. మొత్తం త్రూ అవుట్ వీళ్ళ ఎఫర్ట్సే మొత్తం అసలు సినిమా అంతా బయటికి రావడానికి కారణం వీళ్ళే. మనమే ఉంది అసలు షూట్ చేసేసి వెళ్ళిపోతాం. ఆ ఫాలోఅప్స్ యాజ్ అన్ ఆల్రెడీ అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి వచ్చి ఉన్నాం కాబట్టి తెలుస్తుంది అసిస్టెంట్ డైరెక్టర్లు పడే కష్టాలు త్రూ అవుట్. ఐ రియలీ థ్యాంక్ దమ్. సిద్ధన్న రాలేదు. అండ్ స్పెషల్ మెన్షన్, మీరు విష్ణుమూర్తి రోల్ చూశారు, అవసరాల శ్రీనివాస్ గారు అండ్ అభినయ్ గారు వండర్ఫుల్. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా దే ప్లేడ్ అమేజింగ్ రోల్ అనమాట. సినిమాలో మొత్తం ఒక 7 to 8 minutes ఉంటుందండి సీక్వెన్స్. బ్యాక్ అండ్ ఫోర్త్ అక్కడి నుంచి స్క్రీన్ ప్లే మళ్ళీ ఇక్కడ రియల్ టైంకి వస్తూ ఉంటుంది. దీనికి కూడా ఐ థ్యాంక్ కళ్యాణ్ సార్. ఎందుకంటే అవసరాల శ్రీనివాస్ గారు ఈ విష్ణుమూర్తి గారు రోల్ అనుకున్న వెంటనే కళ్యాణ్ మలిక్ సారే వెంటనే ఆయన్ని రిఫర్ చేసి ఒప్పించడం జరిగింది.
మే 15న మీరు థియేటర్కి రావాల్సిన అవసరం లేదు, మేమే మీ ఇంటికి వస్తున్నాం. విద్యావాసుల అహంతో ఒక ఫ్రెష్ కంటెంట్ తోటి మీ ముందుకు వస్తున్నాము. అహం లేకుండానే వస్తున్నాము. క్లీన్ సినిమా అండి. థ్యాంక్ యూ. హలో, అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం అందరికీ ఆల్ ది బెస్ట్. మా హీరో అండ్ హీరోయిన్, డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, ఈ అవకాశం నాకు ఇచ్చిన మహేష్ గారికి సభాపూర్వకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సినిమాలో పాటలన్నీ చేశాను. నాకు ప్రూవ్ చేసుకోవడానికి ఈ సినిమా మంచి ప్లాట్ఫామ్ అయింది. లైక్ మంచి డాన్స్ నెంబర్ ఉంది. ఒక డాన్స్ నెంబర్ మంచి ఫ్రస్ట్రేషన్లో మా హీరో ఎరగదీశారు డాన్స్ ఒకటి. ఆ సాంగ్ అయిన తర్వాత బాగా దిష్టి తగిలింది మా హీరోకి, కాళ్ళు ఫ్రాక్చర్ అయింది. బట్ ఇప్పుడు కోలుకున్నారు అనుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో మంచి సాంగ్స్ ఉన్నాయి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు చాలా రోజుల తర్వాత మంచి స్కోప్ ఉన్న డాన్స్ సాంగ్ ఒకటి ఇచ్చారు, డాబా సాంగ్. థ్యాంక్ యూ. అండ్ మంచి మెలడీ కూడా ఉంది. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెలడీ కింగ్ అంటారు ఆయన, కళ్యాణ్ గారిని. ఇందులో ఒక మెలడీ సాంగ్ ఉంది, చాలా బాగుంటుంది. అండ్ ఈ అవకాశం ఇచ్చిన మహేష్ గారికి అండ్ డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. హలో అండి. ఈ సినిమా స్టార్ట్ అయిన కాడ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ సినిమా హిట్ అవ్వాలని ఒక మెయిన్ రీజన్ ఒకటి ఉందండి. హిట్ అవుతుందని, సినిమా చూసిన తర్వాత హిట్ అవుతుందని 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ ఏంటంటే, హిట్ అవ్వాలని కోరుకుంది కేవలం నా ఫ్రెండ్ మహేష్, ఈ సినిమా ప్రొడ్యూసర్ మహి అని పిలుస్తూ ఉంటాను. 15 ఏళ్ళ నుంచి మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ అండి. సినిమా తీస్తున్నాను అన్నప్పుడు చాలా డిస్కరేజ్ చేశాను, భయపడ్డాను కూడా. ఎందుకు మహి ప్రొడక్షన్లోకి దిగద్దు, చాలా చాలా కష్టం నెక్కుని రావడం అని చెప్పి. బట్ నా మాట వినలేదు. ఫైనల్గా సినిమా తీసాడు. ఎల్లుండి రిలీజ్ అవుతుంది ఆహాలో. బట్ అందుకని తనకి బెస్ట్ విషెస్. ఎందుకంటే తను కోరుకున్నంత డబ్బు రావాలి, తిరిగి రావాలి వెనక్కి. తను ఫర్దర్గా కూడా ఇంకా మంచి సినిమాలు తీసి సక్సెస్ఫుల్గా ప్రొడ్యూసర్గా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహి, ఆల్ ది బెస్ట్. అండ్ ద సెకండ్ రీజన్, ఈ సినిమా చూసిన తర్వాత హిట్ అవుతుందని నమ్మకం కలగడానికి మెయిన్ 2 రీజన్స్ ఫర్ మణికాంత్స్ బ్యూటిఫుల్ డైరెక్షన్. మణి చాలా చాలా బాగా తీసావు. చాలాసార్లు చాలా చోట్ల మణి అని పేరు ఎందుకు పెట్టున్నాడు కానీ మణిరత్నం గారు చాలాసార్లు కనిపించారు. పిక్చరేషన్, కెమెరా వర్క్ కానీ, ఆర్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ఎవ్రీథింగ్ వర్క్ అవుట్ సో మచ్. ఈ సినిమా హిట్ అవుతుందన్న నమ్మకంలో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మణి. అండ్ ద సెకండ్ రీజన్ ఇస్ ద బ్యూటిఫుల్ పేర్ రాహుల్ అండ్ శివాని. వాళ్ళిద్దరిని చూసిన తర్వాత డెఫినెట్గా ఈ సినిమా చాలా మంచి పేరు వస్తుంది. హిట్ అవుతుంది అని చెప్పడానికి ఇప్పుడు థియేటర్స్లో రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి ఆ ఛాన్స్ లేదు. బట్ ఆహాలో డైరెక్ట్గా రిలీజ్ అవుతుంది. రివ్యూస్ పరంగా కానీ, క్రిటిక్స్ పరంగా కానీ, చూసిన వాళ్ళ పరంగా కానీ చాలా మంచి పేరు వస్తుంది. తద్వారా వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఈ సినిమా అని చెప్పి నమ్ముతున్నాను. దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ దిస్ ఫిల్మ్ టు బి ఏ సూపర్ హిట్. అండ్ నా మ్యూజిక్ పాటలు విన్న వాళ్ళు మెచ్చుకోవాలని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను నేను. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆల్బమ్స్ ఇన్ మై కెరియర్. అండ్ ఐఎమ్ లక్కీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ మణి ఫర్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దిస్ ఫిలిం ఈస్ రిలీజింగ్ ఇన్ ఆహా అండ్ మై ఆల్బమ్ త్రూ టీ సిరీస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చిన్నప్పుడు మా ఇంగ్లీష్ టీచరు ఏ స్టోరీ స్టార్ట్ చేసినా లాంగ్ ఎగో, సో లాంగ్ ఎగో, నో బడీ నోస్ హౌ లాంగ్ ఎగో అనేవాడు. ఈ పోస్టర్ చూస్తే లాంగ్ ఈగో స్టోరీ అని స్టార్ట్ అయింది. ఈగోలో రకాలు ఉన్నాయండి. ఫ్రెజైల్ ఈగో, ఆల్టర్ ఈగో, సెల్ఫిష్ ఈగో, ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనం ఫస్ట్ రీల్ నుంచి లాస్ట్ రీల్ వరకు కొన్నిసార్లు ఫ్రెజైల్ ఈగో చూశాను నేను, కొన్నిసార్లు ఆల్టర్ ఈగో చూశాను, కొన్నిసార్లు సెల్ఫిష్ ఈగో చూశాను. ఫైనల్గా క్లైమాక్స్కి వచ్చేసరికి ఈగోలని పక్కన పెట్టే ద్వారా ఐగో ప్లస్ యూగో ఈజ్ ఈక్వల్ టు వీగో అనే టైప్లో క్లోజ్ చేద్దాం అనిపిస్తుంది. ఇందాక డైరెక్టర్ గారు ఎవరు చెప్పారు, పెళ్లి చేసుకుందాం అనుకునే వాళ్ళకి, పెళ్ళి అయిపోయిన వాళ్ళకి, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అందరికీ వర్కౌట్ అవుతుంది సినిమా అని చెప్పి. నేను యాక్చువల్గా మూవీస్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు సింగిల్గా చూస్తాను, తర్వాత టీంతో చూస్తాను, రేపు ఆహాలో ఫ్యామిలీతో చూస్తాను. సింగిల్గా చూసినప్పుడు, టీంతో చూసినప్పుడు, కొన్ని వాటికి కథ మగాళ్ళ తరపు నుంచి ఇది కరెక్టే కదా అనిపించింది. టీంతో చూసినప్పుడు పెళ్లి కనోళ్ళు కొన్ని చోట్ల కనెక్ట్ అయ్యి
హీరోయిన్ ఇలా చేయకూడదు, హీరో తప్పు టైప్లో మాట్లాడుకుంటున్నారు. రేపు ఫ్యామిలీతో చూస్తాను, ఫ్యామిలీతో చూసేటప్పుడు నేను కరెక్టా మా ఆవిడ కరెక్టా అనేది క్లారిటీ వచ్చేస్తుంది. తర్వాత కుదిరితే మమ్మీతో కూడా చూస్తాను, అప్పుడు ఇద్దరు కరెక్ట్ కాదురా, మా బ్లాక్ అండ్ వైట్ టైంలో వేరే ఈగోస్ ఉండేవి, అవన్నీ మేము మడిసి జోబులో పెట్టుకునేవాళ్ళమి. మా టైంలో ఉన్న ఈగోస్ని కుర్చీ మడత పెట్టి పక్కన పెట్టేవాళ్ళమే. ఇప్పుడు మీ టైంలో ఈగోస్ కరెక్ట్ ఈగోస్ కాదు. కరెక్ట్గానే చెప్పారు డైరెక్టర్ గారు, ఐగో ప్లస్ యూగో ఈజ్ ఈక్వల్ టు ఈగో. థ్యాంక్ యూ. ఓకే, ట్రై చేస్తాను. అది విద్యా వాసులహం. సో విద్యా శివాని వాజ్ ఆల్వేస్ మై ఫస్ట్ చాయిస్ ఫర్ ద ఫిలిం. So, and Vasu, Rahul Vijay was a choice for Mahesh actually. So you both were selected by both of us. And we were very, I mean, we never had an option. You were always the first choice for us. And the movie, ట్రైలర్లో చూసే ఉంటారు, చాలా చాలా బాగా వచ్చింది మూవీ. సో May 17th ఆహాలో అందరూ చూడండి. అండ్ ఈ మూవీకి బేసిక్గా నేను చేసిందైతే ఏమీ లేదు, మొత్తం అంతా మా హస్బెండ్ మహేషే చేశారు. He put in a lot of effort for the movie. He had to go through a hell lot of work for this movie. So I really appreciate him for that. And we had a lot of family support for this. And of course friends. Friends are always behind us to complete the project, to finish it on time. And director Manikant Garu and Kalyanana, as usual, wonderful songs. And it was really wonderful that you worked with us for this. And Kiran Garu, Venkatesh, all of you. We really love how you worked for the film. Thank you. Thank you.